హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. ఈ వీడియో అయితే ఉమెన్స్ డే రోజు తీసిన వీడియో అండి. మీరందరూ కూడా కొంతమంది ఉమెన్స్ డేని అయితే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా, కమెంట్లో చెప్పండి. మేమైతే ఎప్పుడు చేసుకోలేదండి, ఇదే ఫస్ట్ టైము. అందరం కలుద్దాం, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అనే ఉద్దేశం, అందుకనే కలిసాము. ఏ ఒపీనియన్ చెప్పాలండి. ప్రతిరోజు మహిళల దినోత్సవం ఏందో అదేందో కానీ మార్చి 8 మహిళల దినోత్సవం. అండి మీరు చెప్పండి. మహిళా దినోత్సవ సందర్భంగా ఆ రోజు మహిళలు ఎవరైనా రెస్ట్ కూర్చుంటున్నారా? ఏజెంట్ అన్న చేస్తున్నారా? ఇంట్లో ఎవరు చేయట్లేదు. దినోత్సవమైనా మన పని మనం చేయాల్సింది. అవును, బాగుంది. నువ్వు చెప్పబ్బా రమా. మహిళలకు అసలు సెలవు అనేదే లేదు. ప్రతిరోజు పని, ప్రతిరోజు వర్కే, అసలు రెస్ట్ అనేదే లేదు మహిళలకు. మీ ఒపీనియన్ మేడం? సుంద మేడం, మీ ఒపీనియన్ మహిళలు లేనిది సమాజమే పెరగదు. రమా? పెరగడానికి కూడా మహిళలే కావాలి. ఇంట్లో భర్తకు సేవ చేయడానికి కూడా భార్య కావాలి. లలిత ప్రోత్సాహం అందిస్తేనే ఆ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారు. ఆ పురుషుడు కూడా సహకరించాలి కదా మహిళ ఎదగాలన్నా కూడా. కానీ ఈ రోజుల్లో దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఒకప్పుడు మహిళలు డెవలప్ కాలేదు, ఇప్పుడు మాత్రం మహిళలు పురుషులతో సమానంగా డెవలప్ అవుతున్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ గుడ్. మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మేము అందరి విషయం చెప్పి మహిళలకి ఉన్న పవర్స్ ఏంటో, దాని వెనకాల ఉన్న మన హస్బెండ్స్ హస్తం ఎంత ఉందనేది చెప్పారు వీళ్ళు. అవునబ్బా, అదే చెప్పారు. ఈ అమ్మమ్మని చూసారా అండి? చాలా పెద్దవాడండి, 83 ఇయర్స్ ఉంటాయి అమ్మమ్మకి. అయినా కానీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరినీ కలవాలన్న ఉద్దేశంగా అమ్మమ్మ వాళ్ళ అబ్బాయిని కారు తెప్పించుకొని మరీ అక్కడికి వచ్చింది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కాలనీలో చిన్న మనిషి ఎవరు? వీళ్ళిద్దరు చిన్న మనిషి, ఆమె పెద్ద మనిషి, వీళ్ళిద్దరు చిన్న మనుషులు. అవును, పెద్ద రారు, రేరు. అందుకే వీడియో తీస్తున్నాం మళ్ళీ ఎప్పటికీ గుర్తుండేటట్టు. అంతేనా? వీడియో తీస్తారా మీరు? ఏజ్ వారు బాగుండదు, ఫీల్ అవుతారు వాళ్ళు. ఫీల్
ఈ అమ్మాయి ఈ కమ్యూనిటీ హాల్లో వర్క్ చేస్తుంటుందండి అప్పుడప్పుడు. ఇంకా మాతో పాటుగా ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఒక కండవా అయితే కప్పి మేము కూడా ఒక సాటి మహిళగా గౌరవించడం జరిగింది. ఇంకా పోతే మేము మా వార్డు కౌన్సిలర్ని కూడా పిలుచుకొని సన్మానించడం అయితే జరిగిందండి. ఇంకా తను కూడా మాకు కండవాలు కప్పి సన్మానించింది. ఈ కార్యక్రమానికి అంతటికి జెంట్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసి మాకు అన్ని విధాలుగా తోడున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతే అండి. నచ్చితే